మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. చేతితో నీవు పాచికలు విసిరేవాడివి మామా? ఏ చేతితో? వద్దు వద్దు వద్దు. కుడి చేత్తోనే కదా? వద్దు. గాంధార నరేంద్ర, ఏ చేతితో నీవు దుర్యోధనుణ్ణి వెన్ను తట్టి ప్రోత్సహించేవాడివి? ఎడమ చేత్తోనే కదా? వద్దు వద్దు వద్దు. నీవే ఒక సోదరుని మనసులో మరో సోదరునికి విరుద్ధంగా విషాన్ని నింపావు. నీ కారణంగానే ఈ మహాసంగ్రామం జరుగుతోంది. నీ కారణంగానే మేము అడవుల పాలయ్యాం. ఇంకా నీకు జీవించే అధికారం ఉందని అనుకుంటున్నావా? లేదు లేదు మామా, లేదు. నీకు జీవించడానికి ఏ అధికారము లేదు. వద్దు వద్దు. గాంధార నరేంద్ర, మృత్యువు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మహారాజా, నా ఇందరి పుత్రుల మరణం తర్వాత మనసు దిటవుపరుచుకోవడం నేర్చుకుంది. మహారాజా, నేను నా సోదరుణ్ణి ఎంతగానో అభిమానించాను.
కానీ వాని కపటం కుటిలత కారణంగా వానిపై క్రోధం కూడా ఎక్కువగా ఉండేది. కానీ నేడు వానిపై క్రోధం లేదు, జాలి కలుగుతున్నది. మహారాజా, నా సోదరుడు ఎంచుకున్న మార్గం ఏదైనప్పటికీ చివరి వరకు దాన్నే నమ్ముకున్నాడు. లేదంటే మన పుత్రుడు దుర్యోధనుడి అండను విడిచిపెట్టి తన ప్రాణాల్ని కాపాడుకోగలడు. ఈశ్వర, గాంధార నరేంద్రుడైన శకుని ఆత్మకు శాంతిని చేకూర్చు. నా అనేవాళ్ళు ఒక్కొక్కరుగా నన్ను వదిలి వెళుతున్నారా? మామ మరణించిన తర్వాత నాకేమనిపిస్తోందో తెలుసా అశ్వత్థామా? నా ఆత్మే నన్ను వదిలి వెళ్తున్నట్టుగా ఉంది. వాళ్ళు నా మంచి చెడు అన్నిట్లోనూ నా వెంటున్నారు. ఇక నా జీవితంలో ఏం మిగిలింది? మృత్యువు కర్ణుడు మామలనే కాకుండా నా నుంచి నా జీవితాన్నే వేరు చేసింది. అశ్వత్థామా, ఈ నా జీవితం కర్ణుడు మామ కలిసి పెట్టిన భిక్ష. వారిరువురి బలంతోనే నేనీ భరత ఖండానికి సార్వభౌముని కాగలిగాను. ఇక మామ పాండవులని ద్యూతంలో ఓడించి నన్ను సామ్రాట్టును చేశాడు. అశ్వత్థామా, నన్ను నేను భీముని కంటే గొప్ప గదాధరుడిగా భావిస్తాను. కానీ నేను కర్ణుణ్ణి కాపాడలేకపోయాను, మామని కాపాడలేకపోయాను. నా శౌర్యాన్ని అసహించుకుంటున్నాను, నా బల పరాక్రమాల్ని అసహించుకుంటున్నాను, అలాగే నా గదా విద్యను అసహించుకుంటున్నాను. శాంతించు దుర్యోధన, శాంతించు. శాంత? ఎలా శాంతించిన అశ్వత్థామా? ఎలా శాంతించను? నేనే మామను స్వయంగా దుశ్శాసనుడి రక్షణ కోసం పంపించాను. అప్పుడు నాకు తెలియలేదు నేను నా మామని మృత్యుముఖంలోకి పంపిస్తున్నానని. అశ్వత్థామా, మామను వధించింది నేనే. అవును అశ్వత్థామా, నేను పాపిని, నేను పాపాత్ముణ్ణి. దుర్యోధన, దుర్యోధన, నీవు ఒక యోధుడవు. యోధులు భావావేశాలకు ఎన్నడూ లోను కారాదు. నీవు ధైర్యంతో వ్యవహరించాలి, ధైర్యంతో. ఈ యుద్ధంలో కేవలం నీవే కాదు, ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని పోగొట్టుకున్నారు. కొందరు తమ పుత్రులను, కొందరు తమ మిత్రులను, కొందరు తమ సోదరులను, తమ బావమరుదులను, కొందరు తమ తండ్రులను. కానీ వారి దుఃఖాన్ని, తమ వ్యధని ఎదలోనే దాచుకుని అందరూ తమ తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ యుద్ధం చేస్తున్నారు. యుద్ధం. దుర్యోధన,
నీవు గాంధార నరేంద్రుడు శకుని మరణం పట్ల అశ్రువులు చిందించకూడదు. కూడదు. అనాథమైపోయాక నీవు నీ అశ్రువుల్ని ఆపుకోలేకపోయావు అశ్వత్థామా. అశ్వత్థామా, మామ మరణించిన తరువాత కేవలం పాచికలే అనాథలు కాలేదు. ఈ దుర్యోధనుడు కూడా అనాథయ్యాడు. ఈ దుర్యోధనుడు కూడా అనాథయ్యాడు. నేడు మనం శకుని మామను వధించి కేవలం పాండవుల శత్రువునే కాకుండా కౌరవుల శత్రువుని కూడా నాశనం చేశాం. భీష్మ పితామహుణ్ణి అచేతనుణ్ణి గావించి ద్రోణాచార్యుని వంటి మహాపరాక్రమవంతుణ్ణి వధించి కర్ణుని వంటి యోధుని యమలోకానికి పంపించి గాంధార నరేంద్రుని వంటి కుటిల యోధుని వధించిన తరువాత కౌరవ శక్తి క్షీణించిపోయేలా చేశాం. దుర్యోధనుడు ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. ఇప్పుడు యుద్ధం చేయవలసిన అవసరం లేదు భీమసేన. ఎందుకంటే ఇప్పుడు దుర్యోధనుడిలో అంత సామర్థ్యం లేదు. ఎందుకంటే నాకు దుర్యోధనుడి వైపు నుంచి యుద్ధం జరుగుతుందనే నమ్మకం తగ్గిపోయింది. సంధి చేసుకుంటాడనే నమ్మకం పూర్తిగా ఉంది. దుర్యోధనుడికి ఇది తప్ప మరో మార్గం లేదు. ఇక అతడు మన దారికొచ్చినట్టే. లేదగ్రజ, దుర్యోధనుడు అవశ్యం ఒంటరివాడైనాడు. కాని నీవొకటి మర్చిపోతున్నావు. అతడొక యోధుడు, క్షత్రియుడు, మొండివాడు. అన్నింటినీ మించి అతడు గర్విష్ఠి కూడా. అతడు అస్త్రాలను త్యజించి లొంగిపోవడం గురించి ఎన్నడూ ఆలోచించలేడు. నువ్వు చెప్పే ప్రతి మాట సత్యమే సహదేవా. కాని ఇప్పుడు దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టడానికి శకుని మామ లేడు. కాని అతనికి తెలియచెప్పడానికి కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి సమర్థులైన యోధులున్నారు. వాళ్ళకి ధర్మం, శాస్త్రం, యుద్ధం గురించిన సంపూర్ణ జ్ఞానం ఉంది. అందువల్ల బహుశా దుర్యోధనుడికి ఇప్పటికైనా బుద్ధి వచ్చి ఉంటుంది. మనతోటి సంధి ప్రస్తావన కూడా తీసుకురావచ్చు. కానీ మనం వాడితో సంధికి అంగీకరించకూడదు. కేవలం యుద్ధమే చెయ్యాలి. లేదు భీమసేన, ఈ యుద్ధం ఏ ఒక్కరిదో కాదు. మనం కేవలం మన కోసమే యుద్ధం చేయడం లేదు. ఇది ధర్మయుద్ధమని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. యుద్ధంలో మన సైనికులు మరణించినా, శత్రువులైనా ఆఖరికి వాళ్ళంతా మన ప్రజలేగా. వాళ్ల హితాన్ని గురించి ఆలోచించడం మన కర్తవ్యం కాదా? రాజులు, మహారాజులు నన్ను ధర్మరాజు అంటారు. వాళ్ళేమనుకుంటారు? ధర్మరాజే అధర్మం చేశాడనుకోరా? ఇందులో అధర్మమేముంది? మనం కేవలం అధర్ముల్ని వధిస్తున్నాం అగ్రజ. భీమసేన, ఈ యుద్ధంలో మనకి సహాయపడుతున్న రాజులు, మహారాజులు దుర్యోధనుడి వైపు నుంచి శాంతి ప్రస్తావన వస్తే మనం దాన్ని కాలదనుకుంటే వాళ్ళేమనుకుంటారు? మనం అధర్మం చేస్తున్నామనుకోరా? మన స్వార్థపూరిత ప్రతీకారాగ్నిని శత్రురక్తంతో చల్లార్చాలని వేలాది మంది సైనికులు ప్రాణత్యాగం చేశారు. వారి జీవితాలు నేడు యుద్ధం సమాప్తమైతే కాపాడబడచ్చు. నేను అధర్మం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారా? అది ఉచితమేనంటారా? కాదు కదా. అందుకే నేను చెప్తున్నాను, దుర్యోధనుడు మనతో సంధి ప్రస్తావన తీసుకొస్తే దాని గురించి మనందరం తప్పక ఆలోచించాలి. అవునవును, చేసుకోండి సంధి. పాంచాలి, నువ్వా? తమ అవమానంతో చేసుకోండి సంధి. సంధి చేసుకోండి. తమ గౌరవాన్ని పెంచుకోండి. ధర్మరాజు కాదు, మహాధర్మరాజు అనిపించుకోండి. తమ అవమానానికి, తమ పత్ని అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు.
క్షమించేయండి ఆ పాపిని. అతడు నిండు సభలో తమ సమక్షంలో నన్ను తన అంకసేమను అలంకరించమన్నాడు. మరిచిపోండి ఆ దుశ్శాసని చేతులను. అతడు నన్ను వివస్త్రుడు చేయడానికి ప్రయత్నించాడు. ద్రౌపది, మరిచిపోండి, ద్రౌపది అనే పేరుతో ఒక స్త్రీ ఉందని, ఆమెకు అవమానం జరిగిందని. తమరు తమ గౌరవాన్ని పెంచుకోండి, కానీ నేను అవమాన భారంతో జీవించలేను. నిజంగా తమరు దుర్యోధనునితో సంధి చేసుకున్నారంటే ఆ సంధి పైన చేవ్రాలు ఏ సిరాతోనో కాదు, ఈ ద్రౌపది రక్తంతో ఉంటుంది. లేదు ద్రౌపది, లేదు. తమకిష్టం లేదు కదా ద్రౌపది మరణం? లేదు. కానీ నేను ఈ అవమాన భారంతో జీవించలేను. ఈ నలుగురికి ఈ విషయం గురించి చింతే లేదు. నా ఈ కురులు ముడివేయలేదని, వీరిలో ఎలాంటి పౌరుషం లేదు. కాదు. నీవిప్పుడు ఈ విరబోసిన కురులను చూడు. ఈ కురులకు నేటి వరకు అందరి పాండవులపైన విశ్వాసం ఉండేది. కానీ నేడు ఈ నలుగురు నా ఈ కురుల పట్ల ఆ విశ్వాసాన్ని వమ్ము చేశారు. భీమసేన, విశ్వాసాన్ని వమ్ము చేశారు. కానీ నా శిరస్సులోని ప్రతి శిరోజము నిన్ను విశ్వసిస్తున్నది భీమసేన, నిన్నే విశ్వసిస్తోంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆనాడు నాకు అవమానం జరిగినప్పుడు అందరికంటే ముందుగా గాయం నీ హృదయానికే తగిలింది. నిండు సభలో నాకు అవమానం జరుగుతూ ఉంటే నీవే ఏదో వేటుపడిన నాగు వల్లే దిగ్గున లేచావు. వీరందరూ చేతులు కట్టుకుని కూర్చున్నారు. అప్పుడు నీవే నా అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశావు. దుశ్శాసన, నువ్వు కూడా నా రెండో ప్రతిజ్ఞను విను. ఏ చేతులతో నీవు ద్రౌపది శిరోజాలను తాకావో ఆ చేతులను నీ శరీరం నుండి వేరు చేస్తాను. ఆపై నీ రక్తంతో ద్రౌపది కురులను ముడివేస్తాను. నాకంతా గుర్తుంది యాజ్ఞసేని, అంతా గుర్తుంది. ఏ అవమానాగ్నితో నువ్వు 13 ఏళ్లుగా దహించుకుపోతున్నావో అదే అగ్నిలో నేను దహించుకుపోతున్నాను. నేడు నేను నీ హృదయంలో రగిలే అగ్నికి నా హృదయంలో రగిలే అగ్నిని జత చేయాలని వచ్చాను. ఎందుకంటే ఈ అగ్నితో నీ శస్త్రాల్ని రగిలించి యుద్ధ భూమిలో ప్రవేశించు. ఆ దుష్ట దుశ్శాసనుని వధించు. అతడే నీ పత్ని యొక్క కురులను తాకి తన స్పర్శతో వీటిని కలుషితం చేశాడు. ఈ కురులు దుశ్శాసనుని రక్తం కోసం ఎదురు చూస్తున్నాయి. నా కనులు ఆ నికృష్ట జీవి శాశ్వతంగా మౌనం దాలిస్తే చూడాలని కోరుకుంటున్నాయి. ఎవడైతే నిండు సభలో నన్ను తన అంకసీమను అలంకరించమని ఆదేశించాడో ఆ నికృష్టుడు, అలాగే నా చెవులు ఆ దుర్యోధనుని తొడ ఎముకలు విరిగిపోతుంటే అతడి ఆర్తనాదాలు వినాలనుకుంటున్నాయి. నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకో వాయుపుత్ర, నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకో. యాజ్ఞసేని, నీకు నా మీదున్న విశ్వాసం మీద ఆన. ఈ రాత్రి గడిచిన తరువాత ముడివేయని ఈ కురులు ముడిపడకుండా ఉండవు. అపవిత్రమైన ఈ కురులను దుశ్శాసనుని రక్తంతో పవిత్రం చేస్తాను.
అప్పుడే మహాభారతంలోని ఈ మహాసంగ్రామం నా 2 ప్రతిజ్ఞలు నెరవేరడంతో సమాప్తమవుతుంది. దాడి చేయండి, దాడి చేయండి. మహారాజా, నేటి దినం యుద్ధం ప్రారంభమైంది. ఆ పైన కూర్చుని ఉన్న విధాత ఎవరి నెత్తురుతో ఇతిహాసాన్ని రాయనున్నాడో, దేనికి సాక్షిగా నిలవాలని సూర్యుడు ఉదయించినాడో తెలియడం లేదు. సారథి, ఆ దుష్ట దుశ్శాసనుడు ఎక్కడున్నా సరే రథాన్ని వాని వద్దకు తీసుకెళ్ళు. తమ ఆజ్ఞ. ఎక్కడున్నాడా అంధుని పుత్రుడు? అతడు నిర్బల సైన్యంపై తన బలాన్ని ప్రయోగిస్తున్నాడు. ఎక్కడున్నాడు వాడు? ఆగు సారథి. ఎవరు? విరాట నరేంద్రుని వంటవాడా? నేను నీకోసమే ఉదయం నుంచి వెతుకుతున్నాను. ఎక్కడున్నావు ఇంతసేపు? ద్రౌపది కుంతలాలలోనా? దుశ్శాసన, ద్రౌపది ముడివీడిన కురులను ఏ వృక్షఛాయగానో భావించి పొరబడకు. అవి ప్రతీకారంతో రగిలిపోతున్న అగ్నికీలలు. అవి నీ రక్తంతోనే చల్లబడతాయి. 14 ఏళ్లుగా నా ప్రతిజ్ఞ, ద్రౌపది ముడివేయని కురులు నీకోసం, నీ మరణం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక నేడు నేను నా ప్రతిజ్ఞను అవశ్యం నెరవేర్చుకుంటాను. ప్రతిజ్ఞ నెరవేరుస్తావా? ఏం భీమసేన, నేడు చాలా ఆవేశంగా ఉన్నావు. పెద్ద పెద్ద మాటలు వల్లిస్తున్నావు. అప్పుడు ఈ చేత్తోనే ద్రౌపది కురులు పట్టుకుని నిండు సభలోకి ఈడ్చుకు వచ్చాను. అప్పుడు ఏమైంది నీ ఆవేశం? ఏమైంది నీ పౌరుషం? చెప్పు. ఇప్పుడు నువ్వు ఆవేశంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ గుర్తుంచుకో భీమసేన, ఏ చేతులతో నేను ద్రౌపది వస్త్రాపహరణం చేశానో నేడు అదే చేతులతో నిన్ను వధించే శుభకార్యం కూడా చేస్తాను. కాచుకో. దుశ్శాసనం, కాచుకో. భీమ దుశ్శాసనుల మధ్య యుద్ధమా? అంటే నా పుత్రుడు దుశ్శాసనుడు సంకటంలో పడ్డాడు. ఇంతకీ కౌరవ సేనాపతి అయిన మధురరాజు శల్యుడు ఎక్కడున్నాడు? అతడు దుశ్శాసనుడికి సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావటం లేదు? ఆగు సారథి.
విజయీభవ. మామా, ఇదెక్కడి విధి వైపరీత్యం? నేడది మామని మేనల్లుణ్ణి ఒకరికొకరు శత్రువుల్నిగా చేసి ఎదురెదురుగా నిలబెట్టింది. ఇక నేడు నేను నా మేనమావని యుద్ధానికి పిలవాల్సి వస్తోంది. నీవు ధర్మరాజు యుధిష్ఠిర, నీవు నీ ధర్మాన్ని పాలిస్తున్నావు. ఇక నేను నా వాగ్దానాన్ని పాలిస్తున్నాను. నీవు దుర్యోధనునిపై విజయం సాధించాలంటే ముందు నాపై విజయం సాధించవలసి ఉంది. నేను ఎంతవరకు జీవించి ఉంటానో అంతవరకు నువ్వు దుర్యోధనునిపై విజయాన్ని సాధించలేవు. కనుక యుధిష్ఠిర, నీకు జయించాలనే ఉంటే ముందుగా నీ మామను నీ శత్రువుగా భావించి వానిని వధించు. కాచుకో. యుద్ధం చెయ్యి యుధిష్ఠిర, యుద్ధం చెయ్యి. మామా, నీవు నన్ను వివసుని చేస్తున్నావు. యుధిష్ఠిరా, కాచుకో మామా. సేనాపతి శల్యుడు మరణించినాడు. పరసారథి, మహారాజా, చెప్పు సంజయ, చెప్పు, ఏమైంది? మహారాజా, చెప్పు. మద్రరాజు శల్యుడు వధించబడినాడు. గాంధారి, నా ఈ అంధనేత్రాలకు కూడా ఇప్పుడు యుద్ధం అంతమైనట్టుగా కనిపిస్తోంది. అదే మన దౌర్భాగ్యం మహారాజా. ఎవరైతే చూడలేరో, ఎవరు తమ కళ్లకు గంతలు కట్టుకుంటారో వారికి నడుస్తూ నడుస్తుండగా ఎదురు దెబ్బలు తగిలే వరకు, ఏ గోడకో కొట్టుకునే వరకు, అప్పటి వరకు వారికి అంతం కనిపించదు. అవును గాంధారి,
ఎదురు దెబ్బ తగలటానికి ముందే నేను కురుక్షేత్ర యుద్ధ భూమి వైపు వెళ్లకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ నేనే అన్నింటినీ తిరస్కరించాను. అప్పుడు నేను అంధుడను కూడా కాదు, నేనే అలా ప్రవర్తించాను. భీష్మ పితామహుడు నాకు నచ్చ చెప్పాడు. విదురుడు నన్ను ఎంతగానో వారించాడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా యుద్ధం యొక్క భయంకర పరిణామాలను వివరించాడు. కానీ నా బుద్ధి భ్రష్టు పట్టిపోయినది. అందుకు మూల్యంగా నేను నా 98 మంది పుత్రుల ప్రాణాలను చెల్లించుకోవలసి వచ్చింది. అవును మహారాజా, ఇప్పుడు నాకు 2 పుత్రులే జీవించి ఉన్నారు. కేవలం 2. వారిని కాపాడండి మహారాజా, వారిని కాపాడండి. నా దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి కాపాడండి. దుశ్శాసనుణ్ణి కాపాడండి మహారాజా. దుశ్శాసనం!
దుశ్శాసన ఏ చేతులతో నీవు ద్రౌపది శిరోజాలను తాకావో ఆ చేతులను నీ శరీరం నుండి వేరు చేస్తా. ఆపై నీ రక్తంతో ద్రౌపది శిరోజాలను పవిత్రం చేస్తా. వద్దు, వద్దు. భీముడు దాల్చెను ఉగ్రవతారం, చీల్చి చండాడగా నిలిచెను వీరం. పాంచాలి కేశాలు స్పృశించినట్టి దుష్టుని బాహువులు దేహము వీడే. శీలవతి సతి ద్రౌపది తాను, శీలవతి సతి ద్రౌపది తాను మైల పడిపోయే అవమానముంది. శీలవతి సతి ద్రౌపది తాను మైల పడిపోయే అవమానముంది. 10 మందిలో పడ్డ ద్రౌపది శీలం కోరింది బలినేటి దుర్మద రక్తం. 10 మందిలో పడ్డ ద్రౌపది శీలం కోరింది బలినేటి దుర్మద రక్తం. దుశ్శాసన, ఇదేగా ఆ అశుభహస్తం. దీనితోనేగా ద్రౌపది కుర్రులను పట్టుకుని దుస్సాహసం చేశావు. దుశ్శాసన, ఇదేగా ఆ హస్తం. దీనితోనేగా ద్రౌపదిని వివస్త్రను గావించే పాపం చేశావు. ఒక విషవృక్షాన్ని భూమి నుంచి పెకలించి ఎలా విసిరేస్తారో అలాగే నేను నీ ఈ చేతిని నీ శరీరం నుండి వేరు చేసి విసిరిపారేస్తాను. దశ దిశలారా, నక్షత్రాల్లారా, గంధర్వులారా, దేవతలారా, నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటున్నాను. ఈ పాపి అస్తిత్వాన్ని నిర్మూలించబోతున్నాను. నెరవేరే ప్రతిజ్ఞ ఇలా, ఇదేగా భీమసేన శపథం. వక్షస్థలము చీల్చెను నేడు, రుధిర దర్శనం చేసెను తాను. దుశ్శాసనుడు అంతం మాయే, అణిగిపోయెను అహంకారము. చల్లారెనులే క్రోధావేశం, కలిగే మహదానందం. దుర్మద దురహంకారుడు వాడు, దుశ్శాసనుడు కడతేరాడు. భీమ పరక్రమ ప్రవాహమందు
కొట్టుకుపోయాడు దుర్మార్గుండు. ద్రౌపదికిచ్చిన మాటయే చెల్లే, ద్రౌపదికిచ్చిన మాటయే చెల్లే, ధర్మక్షేత్రమే జవాబు ఇచ్చే. ద్రౌపదికిచ్చిన మాటయే చెల్లే, ధర్మక్షేత్రమే జవాబు ఇచ్చే. చెల్లిన శపథము పౌరుషమిచ్చే, అవమానానికి ప్రతిఫలమిచ్చే. భీముడి భీభత్స ఉత్సాహ కేళి, దుశ్శాసనుడికి యమపురి జోడి. ధర్మానికి విజయము, అధర్మాపజయము. భీమసేను పౌరుషం చేసే అట్టహాసము. దుర్మదాంధకార ఘోర దుర్జన గుణ దుర్వికార ధూర్తనాశనం ఇదే, ధర్మ శాసనం ఇదే. పాంచాలి పరాభవ ప్రభావ దుష్ఫలం ఇదే, ద్రుపద రాజతనయానల మోహోగ్ర జ్వాలా శాపం ఇదే. దుర్మతులకు గతి ఇదే, కుత్సితులకు ఫలమిదే. వక్షస్థల భంగమిదే, రుధిరాభిషేకమిదే. వాసుదేవా, వాసుదేవా, ధర్మనందన, ధర్మనందన, నేను నా మొదటి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను. నేను దుర్మార్గుడైన దుశ్శాసనుని వధించాను. నేను ఆ దుష్ట దుశ్శాసనుని రక్తాన్ని నా దోసిలిలో పట్టాను. ఇప్పుడు నేను ఈ దుశ్శాసనుని రక్తంతో ద్రౌపది కురులను ముడివేస్తాను. ఆమె కురుల దాహాన్ని తీరుస్తాను. ఆమె మనసులో రగులుతున్న ప్రతీకారాగ్ని జ్వాలలను చల్లబరుస్తాను. కృష్ణ